టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సమంత కినేనితో పాటు రానా దగ్గుపాటిని నామినేట్ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో సినీ రాజకీయ ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. అనంతరం వారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి కొనసాగింపుగా మరికొందరికి సవాళ్లను విసురుతున్న విషయం తెలిసిందే. ఎంపీ సంతోష్ కుమార్, సినీ నటుడు అక్కినేని అఖిల్ వేస్తున్న ఛాలెంజ్ ని వరుణ్ తేజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వరుణ్ సాయి పల్లవి, తమన్నాను ఈ ఛాలెంజ్ కోసం నామినేట్ చేశారు. మన గద్దలకొండ గణేష్. రానాను నామినేట్ చేసిన సాయి పల్లవి తాజాగా ఈ ఛాలెంజ్ ను స్వీకరించి సాయి పల్లవి కూడా తన గార్డెన్ లో మొక్కలు నాటారు. దీనికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని ఆమె తెలిపారు. అనంతరం ఆమె ఈ ఛాలెంజ్ కోసం సమంత, రానాను నామినేట్ చేశారు. సాయి పల్లవి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించబోతున్నట్టు రానా కూడా తెలిపారు. ఈ మేరకు సాయి పల్లవి ట్వీట్ కు ఆయన సరే బాస్ అని రిప్లై కూడా ఇచ్చారు. రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం విరాట్ పర్వం 1992 వేణువుడుగల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. మన సోషల్ మీడియాలో ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ ఇలాంటి ఛాలెంజ్లు చాలా బాగా ఫేమస్ అయ్యాయి. అలాగే సమంత యూటర్న్ స్టెప్ కూడా మంచి ఛాలెంజ్ గానే మనకు బాగా పాపులర్ అయింది. ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ స్టార్ట్ చేశారు. అసలు సిసలైనటువంటి ఛాలెంజ్ అంటే ఇదే. ఎందుకంటే పర్యావరణం పచ్చగా ఉన్నప్పుడే మనకు ఎటువంటి కొరత ఉండదు. అందుకోసం మన సినీ సెలబ్రిటీలు కొనసాగిస్తున్నటువంటి ఈ గ్రీన్ ఛాలెంజ్ ని ఖచ్చితంగా అందరూ స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు సమంత, రానా ఎవరి కోసం ఆ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారనేది చూడాలి. ఎంతైనా వీళ్ళు చేస్తూ ఉన్నది మాత్రం చాలా అద్భుతమైన పని అంటూ అటు ఫ్యాన్స్, ఇటు సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియాలో వారికి ప్రశంసలను అందిస్తూ ఉన్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.